హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఈ జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అంటే మనకి ఆగస్ట్ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో జూలై నెల పెన్షన్ డబ్బులు, ఇక అవి పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి ఈరోజు జమ చేస్తున్నారు అన్న దానిపై సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను, కొత్త మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం గాను ఎదురు చూసేటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు చాలామంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలకు అందరికీ కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు ఏదైతే 2,500 రూపాయలు ప్రతి నెల జమ చేస్తానని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే నెలకే ఈ డబ్బుల్ని పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకి దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ తెలంగాణలో ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ, ఇక్కడ మహిళలకి కూడా ఎవరికి మహాలక్ష్మి పథకం డబ్బులను కానీ ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదు అన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు అందరికీ వచ్చేసి కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఎప్పటి నుంచి జమ చేస్తుందన్న వివరాలు మీకైతే తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో విడుదల అయ్యేటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో, ఎటువంటి ప్రాంతాలలో, ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి డబ్బులు జమ అవుతాయి అన్న వివరాలు మీకైతే చెప్తాను. సో అందుకోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో వచ్చేసి ఏదైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం, కొత్త మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం మహిళలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్ర సర్కారు దగ్గర నిధుల కొరత అనేది ఉందన్నట్టున్న వేళ, ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉందన్నటువంటి వేళ ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకి కూడా మహాలక్ష్మి పథకం డబ్బుల పరిస్థితిలో కూడా అదే బారినైతే పడడం అయితే జరిగిందన్నమాట. ఇక మన ఏదైతే కాంగ్రెస్ సర్కారు చెప్పినటువంటి విధంగానే చాలా ప్రయత్నాలు అనేది చేయడం అయితే జరుగుతుంది. మనకి దాదాపు రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలల నుంచి 3 నెలల లోపే తెలంగాణలో ఏదో ఒక నెలల పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలకి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే ఇక్కడ జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందన్నమాట. ఇక అదే రీతిలో ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా అప్పటి నుంచేనైతే ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు అయితే జమ చేయనున్నారు. ఇవి ఇలా ఉండగా తెలంగాణలో ఈ ఆగస్టు నెలలో 28, 25, 25వ తారీఖు నుంచి అయితే జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా ఈ డబ్బులు ఖాతాల్లోకి జమ కావాలంటే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ ఖాతా రన్నింగ్లో ఉందో లేదనైతే చెక్ చేసుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ అన్నీ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలోకి నేరుగానైతే జమ అవుతాయంట. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.